వారు లేని వారు మరొక రకమైన నేరాలు మన మీద మోపుతూనే ఉంటాయి. లేకపోతే వంకరలుగా తింకర్లుగా తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి సూదుల వల్ల పిల్లలు పుట్టించుకోవాలనుకుంటే 17 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడాలి? 1 సంవత్సరం ఉంటాం, 2వ సంవత్సరం ఉంటాం, 3వ సంవత్సరం వెళ్ళిపోతాం. 17 సంవత్సరాలు ఏ హాస్పిటల్ చుట్టూ నేను తిరగలేదు. నా సాక్ష్యం ఏ హాస్పిటల్ కాడికి వెళ్ళలేదు, ఏ హాస్పిటల్ దగ్గర చెకప్ చేయించలేదు, ఏ హాస్పిటల్కి మేము వైద్యం అందలేదు, ఏ మెడిసిన్ మేము వాడలేదు. ఎందుకంటే నా పూర్తి నమ్మకం నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీదనే. ఇలాంటి సమయంలో ఆయన సాక్ష్యం చెప్పాలి అంటే నా మనస్సాక్షి నన్ను నింద ఆరోపించకుండా ఉండాలి, నేరారోపణ చేయకుండా ఉండాలి. అలాంటి బలహీనులకు, అలాంటి కష్టకాలంలో ఉన్న వారికి, నిందలు మోస్తున్న వారికి, బాధలు అనుభవిస్తున్న వారికి, కష్టాలు అనుభవిస్తున్న వారికి నేను ఒక సాక్షిగా నిలబడాలి అని ఆశతో దేవుడే కార్యం చేశాడని వాళ్ళ గుర్తి చెప్పాలి. అలాంటి సాక్ష్యం నాకు కావాలని ప్రభు దగ్గర నేను ఎదురు చూస్తూ ఏ హాస్పిటల్ చుట్టూ తిరగలేదు, ఏ హాస్పిటల్ చుట్టూ తిరగకుండానే దేవుడు నాకు 2 పిల్లల్ని అనుగ్రహించాడు. ఇప్పుడు నా భార్య 2వ కాన్పులో కనటానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించాలి, దేవుడికి మనం విశ్వాసం ఉంచగలిగితే గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే దేవుని శిక్షలోను బాధలోను మన పిల్లల్ని పెంచాలి. ఇది ప్రధానమైన అంశం. దేవుడు చూసుకుంటాడు, దేవుడు రక్షించవద్దు. దేవుని వాక్యం మనతో చెప్పింది ఏమనంటే దేవుని శిక్షలోను బాధలోను మీ పిల్లలను పెంచండి. పెంచవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని బాధలో పెంచాలంటే బాధ వినడానికి పిల్లల్ని మందిరానికి పంపించాలి, బాల్యంలో సండే స్కూల్కి పంపించాలి, యవనస్తుల కూడికలోకి పంపించాలి, వయసులో ఆరాధనకి రావాలి, క్రమం తప్పకుండా దేవుని వాక్యం వినటానికి రావాలి. ఆదివారం ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఉండాలి. కుమార్తె అని మన పిల్లలకు చెప్పుకోవాలి. ఎంత లాభం రాని ఆరాధన అయిపోయిన తర్వాతనే, ఆరాధనకు ముందే. కాబట్టి ఆరాధన సమయంలో మనము ఏ పనులోకి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బోధ మనం వినకపోతే ఆ బోధలో మనం పెరగలేము. బోధలో పెరగకపోతే శత్రువు మనల్ని ఆక్పై చేస్తుందని మేము మీ పిల్లలకి బోధ యొక్క ప్రాధాన్యతని పెంచాలి. హలో, హల్లెలూయా. పిల్లలని దేవుని సన్నిధికి ముందుకు పంపాలి. చాలా మంది చూడండి, చిన్నపిల్లలని ఇంటికాడ వదిలేసి వస్తూ ఉంటారు. అవును కదండి. మందిరంలోకి వస్తే అల్లరి చేస్తారని, అటు ఇటు ఎగురులు పెడతారని, సక్రంగా కూర్చోరని, నన్ను కూర్చోని వారు వాక్యం విననివారని పిల్లలు ఎక్కడ వదిలేసి వస్తారు? ఇంటి దగ్గర వదిలేసి వస్తారు. అమ్మమ్మ కాడ వదిలేసి వస్తారు. నాయన అమ్మమ్మ నాయనమ్మ గుడికి రావద్దా?